హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1810. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా. హోప్ నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. మీ అందరూ హ్యాపీగా ఉండాలి. నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు బాగుండాలంటేనే కదండి మనం కూడా హ్యాపీగా ఉంటాము. ఈరోజైతే వీడియో అన్నది చాలా బాగుంటుంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది ఇందులో మీకు మెన్షన్ చేస్తున్నాను. ఫ్రీ బస్ అనేది ఫస్ట్ టైం అనమాట నేను ఎక్కడం. కానీ ప్రతి ఒక్కరు చాలా రద్దీగా ఉంది అమ్మో అంటున్నారు కదా. కానీ నాకైతే మాత్రం చాలా ఫ్రీగా అనిపించింది. అంతేకాకుండా బస్సు స్టార్ట్ అయినప్పుడు మనం ఎక్కామనుకోండి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇక ముందుకు వెళ్ళేసరికి కొంచెం రద్దీ అయిపోతుందిలేండి. కానీ నాకైతే సీట్ అనేది చాలా బాగా దొరికింది. ఇక వచ్చేసి నేను ఎక్కడికి వచ్చాననేది చెప్తాను. రాజమండ్రి అనేది వచ్చేసాను అనమాట. ఇక మా పాప హాస్టల్ నుండి నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చింది. ఇక పాపను కూడా తీసుకెళ్దాము. అదేనండి ఈరోజు అయితే మార్నింగే పెళ్ళి అనమాట. సో నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను, పాప అయితే హాస్టల్లో ఉంది. ఇక పాపను పర్మిషన్ తీసుకుని మేము పెళ్ళికి అనేది వెళ్తున్నాం అనమాట. సింపుల్గా ఇలా తయారయ్యాము. ఇక వచ్చి మా పాప హాస్టల్ పక్కనే ఇది కళ్యాణ మండపం అనమాట. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. ఇక ఉదయం పెళ్ళి కాబట్టి ప్రతి ఒక్కరూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఆర్కెస్ట్రా ఏంటి చక్కగా ఒకరికొకరు అంటే ప్రతిదీ కూడా మార్నింగ్ చేసింది కొంచెం చూడడానికి అనిపిస్తుంది. నైట్ అనేసరికి కొంచెం నిద్రపోవడం ఏంటి ఇంకా కొంచెం చికాగ్గా అనిపిస్తుంది కదా. డే అనేసరికి ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో నేనైతే తాతగారి ఫ్యామిలీ కాబట్టి మొత్తం అందరూ కూడా చాలా దగ్గరగా కూర్చొని ఎప్పటెప్పుడివో ముచ్చట్లు అవి పెట్టుకున్నాం అనమాట. ఇక అందరితో చాలా బాగా స్పెండ్ చేశాను. ఇక అయితే కనుక ఫుడ్ దగ్గరికి వచ్చేసాంలేండి. లంచ్ అయితే కనుక 1:30 అయిపోతుంది. ఇక అందరికీ ఇంపార్టెంట్ ఏంటండి ఫుడ్డే కదా. ఫుడ్ చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో రూపంలో మీ అందరికీ చూపించాను. ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ అనేసరికి ఇష్టపడుతూ ఉంటారు కదా. మ్యాక్సిమం నేనైతే వీడియో అనేది పెళ్లి విషయంలో అయితే నేను చాలా తక్కువగా తీశాను. కానీ మనకి ఫుడ్ ఏం పెడుతున్నారు ఏంటన్నది కొంచెం ఆతృతగా ఉంటుంది కదా. కానీ ఈ రోజైతే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ తినాలి అని అనిపించిన మనకి ఎండ ఎక్కువ ఉందనుకోండి మనకి నోట్లోకి అనేది ఎక్కువగా వెళ్ళలేదు కదా. సో చూడడానికి అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఐటెం కూడా. ఇక చూడండి అక్కడే మాకు 3:30 వరకు అయిపోయిందనమాట. ఇక పాప అయితే చూడండి ఎండ కదా, మొహాలు అయితే మాత్రం స్వెట్ పెట్టేసి చికాగ్గా అయిపోయాం. ఇక వచ్చేసి మళ్ళీ మేము రాజమండ్రిలోనే చిన్న చిన్న షాపింగ్స్ అనేవి చేసామన్నమాట. ఇక నెక్స్ట్ అయితే అందరికీ బాయ్ చెప్పేసేసి ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి ఒక్కొక్కరుగా టౌన్ హాల్కి నుండి బయటకు వచ్చేద్దామని చెప్పేసి అందరికీ కూడా బాయ్ చెప్పేసాము. ఇక చూడండి బస్ స్టాండ్ వచ్చేసరికి మా పాప ఎంత డల్ అయిపోయిందో. ఈ రోజైతే కనుక ఎండ చాలా ఎక్కువగా ఉంది. పాపకైతే చాలా నీరసంగా అనిపించింది అనమాట. ఇక అయితే కనుక ఐస్ క్రీమ్స్ ఏంటి, మేము పానీపూరి ఏంటి, ఇక చాలా ఎంజాయ్ చేసామన్నమాట. టైం అయితే 4 అట్లా అయిపోయింది. ఇక ఉదయం నుంచి మా ఫేస్లో అయితే మేమే చూసుకోలేదులేండి. చాలా చికాగ్గా అనిపించేసి జిడ్డుగా అనిపించాయి అనమాట. పాప తింటూ నాకు పెడుతుంది, వద్దనే చెప్పిన అసలు నాకు వద్దు నువ్వు తినన్నా సరే మన మన బిడ్డ అనేసరికి మనకి ఎంతో ప్రేమగా చూసుకుంటారు కదండి. మనకి వాళ్ళు మనల్ని చిన్నపిల్ల చూసుకుంటారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పైగా ఆడపిల్ల అంటే చాలా ప్రేమ ఉంటుంది కదండి. తను తింటూ నాకు తినిపించింది అనమాట. నైట్ వచ్చేసరికి నాకు 8 అట్లా అయిపోయింది అనమాట. ఇక వచ్చేసి ఎర్లీ మార్నింగే చక్కగా పూజ అనేది చేసుకున్నాను అనమాట. మన తులసమ్మకి ఉదయాన్నే దీపం పెట్టుకున్నాం అనుకోండి మనసంతా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజు అయితే కనుక శనివారం అనమాట. నేను సప్త శనివారం వ్రతం అనేది సెకండ్ టైము స్టార్ట్ చేశాను కదా. ఇదైతే కనుక 5వ వారం అనమాట. అలా చాలా టైం అనేది స్కిప్ చేసేస్తూ ఉంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లో పనుల వల్ల ఏంటో హెల్త్ బాగోకేంటో అట్లా ప్రతిదీ కూడా మనకి నాగా పడిపోతుంది అనమాట. కానీ ఇక ఫినిష్ చేసేద్దాము అని చెప్పేసి ఈ వారం అయితే 5వ వారం చేసేసానమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఉపవాసంతో మనం కనీసం మినిమం 2 గంటల వరకు అన్నా ఉన్నామనుకోండి పూజ చేసిన వ్రతం చేసిన ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఇక నైట్ వచ్చేసి మనం టిఫిన్తోనే ఎండ్ చేయాలి. ఈ రోజైతే కనుక ఎలా చేశాను ఏంటి అన్నది మాత్రం మీకు చూపించాను. ప్రతిదీ కూడా చాలా వీడియోలో పెట్టాను కాబట్టి ఈరోజైతే చాలా తొందరగా ఒక చిన్న వీడియో రూపంలో మాత్రమే చూపించాను అనమాట. ఫైనల్లీ మనకి దీపం ధూపం అన్నీ చూపించిన తర్వాత 7 ప్రమిదలు ఉంటాయి కదండి, అవి ఆవునేతితో దీపాలని చూపించాలన్నమాట. ఈరోజు ఏంటంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే
7 దీపాలు కూడా వ్రతం కథలేంటి, వెంకన్న బాబు అష్టోత్తరాలేంటి, లక్ష్మీదేవి అష్టోత్తరాలేంటి, ఇవన్నీ చదివే వరకు కూడా ఈ 7 ప్రమిదలు చక్కగా అలా వెలుతురుతూనే ఉన్నాయన్నమాట. అంటే అంతసేపు అలాగా వెలిగాయన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా పిండి ప్రమిదలు అనేది వెంకన్న బాబుకి చాలా ఇష్టం అండి. తప్పకుండా ప్రతి శనివారము ఒక్క దీపమన్నా పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అంటున్నారు కదా. సో నేనైతే ప్రతి శనివారం పిండి దీపం పెట్టుకుని ఒక దీపం అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనమాట. భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని దీపాలు పెట్టాము, ఎలా పెట్టాము అది కాదు, కానీ మనసుతో చాలా వెంకన్న బాబుని దర్శించుకున్నాం అనుకోండి మంచిగా జరుగుతుంది అనమాట. ఇకైతే పూజ అనేది ఫినిష్ అయిపోయింది. ఇక టిఫిన్ దగ్గరికి వచ్చేస్తే చపాతీ అనేది వేసుకున్నాము. ఇక చూడండి, చపాతీ మనకి నిజంగా వాటర్లో కొంచెం పంచదార వేసుకుని నెయ్యి ఏంటి చక్కగా ఒక్కొక్కరైతే ఆయిల్ వేసుకుంటారు, కొంచెం సాల్ట్ వేసుకుని చక్కగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇక చూడండి, ఆయిల్ వేయకపోయినా అట్లా పొంగుతూనే ఉంటాయి అన్నమాట. ఈ రోజైతే కాంబినేషన్గా వచ్చేసి నేను పొటాటో కర్రీ చేశాను అనమాట. ఎట్లా పొటాటో కర్రీ చేశాను కదా అని చెప్పేసి టిఫిన్గా అయితే కనుక చపాతీ చేశాను. చాలా టేస్టీగా అనిపించింది. ఇక మా వారికి అయితే టైం అనేది అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు వంట చేయాలి, ప్లస్ మళ్ళీ మా వారికి అయితే బాక్స్ అది పెట్టాలి కదా. ముందుగా అయితే కనుక టైం అయిపోతుందని చెప్పేసి చపాతీ మా వారికి అయితే టిఫిన్ పెట్టేశాను. నేను కూడా పక్కనే కూర్చొని తినేస్తున్నానులేండి. ఇక నేను వంట అనేది మీకు స్కిప్ చేసేసానులేండి. ఏంటి అన్నది మాత్రమే మీకు ఈరోజు వీడియో అనేది కొంచెం షార్ట్ రూపంలో మాత్రమే చూపిస్తున్నాను. మరీ లెంత్ ఎక్కువ అనేది లేదులేండి. ఇక ఈ రోజైతే చపాతీ చాలా టేస్ట్ ఉందని చెప్పేసి అట్లా మాట్లాడుతూనే ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట. నిజంగా ప్రతిరోజు కూడా చపాతీ తినడం అంటే చాలా అమ్మో చపాతీ అంటారు, కానీ తప్పకుండా తినాలన్నమాట. చపాతీలో ఫైబర్ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం అది చేసుకో విధానాన్ని బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వచ్చేసి నాకైతే కనుక స్టోర్ చేసి పెట్టుకోవడానికి ధనియాల పొడి అనేది తయారు చేస్తున్నాను. చూడండి, చక్కగా ధనియాలు ఫ్రెష్గా ఉండాలన్నమాట. ధనియాలు తీసుకొని వెల్లుల్లి ఏంటి, జీలకర్ర ఏంటి, ఉప్పు ఏంటి, ఎండుమిర్చి ఏంటి, కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా కొంచెం చారు పెట్టుకున్నప్పుడు ఏంటి, ఐ మీన్ సాంబార్ ఏంటి, సడన్గా మనకి కర్రీ మనకి అనుకోకుండా కర్రీ అనేది మనకు కుదరదు కదా. అలాంటి టైంలో చక్కగా ఒక ముద్దలు ఇలా వేసుకుని తిన్నామంటే మంచి హెల్త్గానే ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట. పౌడర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు అయితే కనుక వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు. ప్లీజ్ మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. వీడియో అనేది ముందుకు తీసుకెళ్తేనే కదండి మేము మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అనేది అవుతుంది. ప్లీజ్ కామెంట్స్ కూడా ఎవ్వరూ పెట్టట్లేదు. మీరు ఏంటి, ఎలా చెయ్యాలి, ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో చెప్తేనే కదా నాకు తెలిసేది. ప్లీజ్ ఇదండి, ఆ రోజు పెళ్ళికి అయిన తర్వాత ఈ సారీతో కనుక మా పాప అయితే వీడియో అనేది తీసిందనమాట. అది మీకు ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. సూపర్గా ఎంజాయ్ చేసాము పెళ్ళిళ్ళు అయితే. ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చింది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ వీడియో నచ్చితే కనుక కంటెంట్ నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ముందుకి వీడియోని తీసుకెళ్ళండి.